హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక స్వింగ్ ట్రేడర్ని. నేను మోస్ట్లీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను. అందులో ఈరోజు ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ దగ్గర చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో ఈరోజు కూడా ఇక్కడికి వచ్చేసి రేంజ్ ఆడింది బాగా ఈరోజు కూడా. ఇప్పుడు మన ప్లాన్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇది బ్రేక్ అయింది అనుకోండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా బ్రేక్ అయి హోల్డ్ చేస్తే మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే నెక్స్ట్ మిడిల్లో ఇదొక్క సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో 31682 ఆ లెవెల్ కూడా ఒక సపోర్ట్. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ కానీ కనిపిస్తే మనకి బై చేసుకొని ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో నెక్స్ట్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది, కానీ నిఫ్టీ ఇంకా దీని సపోర్ట్ రేంజ్కి రాలేదు. కొంచెం 4 అవర్స్కి వెళ్దాము మీకు ఇంకా క్లారిటీ కనిపించడానికి. నిఫ్టీలో చూడండి 4 అవర్స్ టైం ఫ్రేమ్ చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్కి వచ్చేసి. ఈవెన్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోయింది చూడండి. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చేటట్టు ఉంది. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తే మార్కెట్లో మీ బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీలో సెల్ చేసినా సరే టార్గెట్ చాలా చిన్నది. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే టార్గెట్ కొంచెం పెద్దగా ఉంది. అందుకనే నేను నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీని ప్రిఫర్ చేయమని చెప్తా. ఇది సో ఈజీగా మనకి చూడండి 32,000 మనం ఈజీగా ఈ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30,600 వరకు 700 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. అందుకని ఒకవేళ సెల్లింగ్ కనిపిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు సో నిఫ్టీ కూడా ఈ లెవెల్కి వచ్చి టచ్ అయితే, మనకి ఈ లెవెల్స్ కనుక వస్తే ఇక్కడ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో బౌన్స్ బ్యాక్ లాగా కనిపిస్తే, మనకి బయింగ్ కనిపిస్తే, దీన్ని కూడా రిస్క్ చిన్నగా పెట్టుకొని ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మనం టార్గెట్గా 15,000 వరకు లెవెల్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో కూడా. సో ఈ రెండు నేను స్పాట్ ప్రైజెస్లో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్కి ఉన్న స్టాక్స్ని చూద్దాము. సో నేను డ్రాయింగ్ అంతా తీసేసాను, మీ అందరికీ డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ బాటా. సో మీరు బాటాని చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ వస్తుంది బాటా. అలాంటిది ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక కౌంటర్ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కదా, దాని హై వరకు వచ్చి ఆగింది బాటా ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది చూసుకోండి. సో బాటాలో ట్రేడ్ సింపుల్. రేపు వచ్చేసి ఈరోజు హై ఏదైతే ఫామ్ చేసిందో, హై అంతా ఈరోజు 1394, 1395 ఈ ప్రైస్ అనేది దాటి హోల్డ్ చేస్తుంది అంటే బాటాలో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. మనం లాంగ్ తీసుకొని ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసుకొని మనం టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో దీనికి వచ్చేసి సపోర్ట్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంచుమించు 1:4.5 రేషియో ట్రేడ్ అనమాట. ఓకేనా, బాటా అనాలిసిస్ ఇది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్లో కూడా చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది ఈ ట్రేడ్. ఇది కూడా ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాము. మీకు ఇక్కడ ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందా?
ఇదిగోండి ఇండియా సిమెంట్ ఈ జోన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది. నిన్న స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చేసి లోస్కి వెళ్ళేసి మళ్ళీ ఈరోజు దాన్ని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రీటెస్ట్ అనేది చేసింది. నేను ఎప్పుడు చెప్తా, బ్రేక్అవుట్ రీటెస్ట్ అనేది గుడ్ ప్యాటర్న్స్ అనమాట. బయింగ్ అనేది చాలా జెన్యున్ బ్రేక్అవుట్స్ లాగా ఉంటాయి అనమాట. సో రేపు ఇండియా సిమెంట్ కూడా మనము ఈ లోస్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇనిషియల్ ఫస్ట్ టార్గెట్ ఇది 1:1 రేషియో ఉంది. సో ఇది మీ రిస్క్ టు రివార్డ్ మీరు ఎట్లా చూస్తున్నారనే దాన్ని బట్టి తీసుకోవచ్చు. 1:1 ఉంది, కానీ మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి నేను అది రికమెండ్ చేస్తున్నా. ఐటీసీ చాలామంది ఎప్పటి నుంచి ఐటీసీలో వెయిట్ చేస్తూ ఉంటున్నారు, ఇది ఎప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుంది ఏంటి అనేది. ఎన్నో ఇయర్స్ నుంచి ఒకే లెవెల్స్ నుంచి ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఐటీసీ వచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ని కూడా బ్రేక్ చేసేసి నేను కొంచెం థిక్ చేస్తాను. అది 207 ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్గా వచ్చింది క్యాండిల్. ఇప్పుడు ఇందులో ఆ ట్రేడ్ ఎలా చేయాలి అంటే, మనము ఆపర్చునిటీ అనేది చాలామందికి ఫోమ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఎలా ట్రేడ్ చేయాలంటే, మీరు ఎంతైతే క్వాంటిటీ బై చేద్దాం అనుకుంటున్నారో రేపు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఒక హాఫ్ క్వాంటిటీ కొని ఒకవేళ రీట్రేస్ అయ్యి ఈ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మిగతా హాఫ్ని ఇక్కడ బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టాక్ని. అప్పుడు యావరేజ్గా అయిపోయి మీ స్టాప్ లాస్ కూడా మిడిల్ రేంజ్కి వచ్చేసిద్ది. అప్పుడు మీకు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఉంటుంది అనమాట. అందుకని 1:2.5 రేషియోతో. ఓకేనా. ఐటీసీ ట్రేడ్ కొంచెం మీరు చూసుకోవాలి. డైరెక్ట్గా అయితే జంప్ చేయొద్దు హోల్ క్వాంటిటీతో, ఎందుకంటే మీ స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దగా అయిపోద్ది అందుకని. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ వచ్చేసి మనకి 10th మీద బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. నిన్న సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా సరే ఈరోజు మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. అంటే అది ఇంకా బయాస్ అనేది ఇంపాక్ట్ ఉంది ఇందులో. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసేసింది. లోవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి. సో బ్రేక్అవుట్ ఇచ్చి సేమ్ ఇందాక మీరు బాటాలో బాటా కాదు, ఒక్క నిమిషం. ఇండియన్ బ్యాంక్లో, ఇండియా సిమెంట్లో సేమ్ ఇక్కడ చూసారు కదా, బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందకి వచ్చేసి రీటెస్ట్ చేసి వెళ్ళింది. సో అలానే సేమ్ ఫార్మేషన్ ఎల్ఎన్టీలో కూడా ఫార్మ్ అయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది కూడా బ్రేక్అవుట్ రీటెస్ట్ కాబట్టి దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు మనం స్ట్రాంగ్గా. సో మన టార్గెట్స్ వచ్చేసి ఇందులో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట ఈ ట్రేడ్ చేసేటప్పుడు. కొంచెం ఇందులో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి సో ఫస్ట్ టార్గెట్ 1 మనం ఇది పెట్టుకోవచ్చు. ఈజీగా 1:2 వరకు ఉంది. 1.73 రేషియోతో టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఆ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని ఫర్దర్ టార్గెట్స్ పెట్టుకోవాలి లేదా అనేది క్యాండిల్స్ ఫార్మేషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిడిలైట్. పిడిలైట్ ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చేసింది మనకి. మళ్ళీ ఇప్పుడు పిడిలైట్లో సేమ్ ఫార్మేషన్ అనేది జరిగింది. చూస్తే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది కొంచెం. సో ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఈ హైస్ 1910 అనే ప్రైస్, 1911 ఈ హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మనం ఈ లోలో స్టాప్ లాస్ పెట్టుకొని పిడిలైట్ కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ చాలామంది చాలా లాంగ్ టర్మ్ పొజిషన్కి చాలామంది క్యారీ చేస్తున్నారు పిడిలైట్. ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటుంది, చాలా మంచి స్టాక్. సో ఈ హై అనేది కొంచెం బ్రేక్ అయితే దీన్ని వీటికి టార్గెట్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైకి టార్గెట్స్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఒక స్వింగ్ అనేది ఒక లో ఎప్పుడైతే ఫామ్ అయిందో అదే రేంజ్ అంత టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూసుకుంటే మీకు సో 482 పాయింట్స్. ఇప్పుడు మనకి ఈ హై అనేది క్రాస్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఆల్ టైమ్ హైయెస్ట్ స్టాక్స్కి ఇప్పుడు మనం రిస్క్ టు రివార్డ్ చూసుకుంటే వీటిల్లో వన్ ఇస్ టు 2 రేషియోతో ఉందన్నమాట. సో మంచి రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి దీన్ని కూడా హోల్డ్ చేయొచ్చు మనం ఫిడిలైట్ కూడా. వోల్టాస్ వోల్టాస్లో మీరు చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది వోల్టాస్. ఇప్పుడు ఏమైందంటే మనకి ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది 11th మేన. 12th మేలో మనం సెల్లింగ్ ప్రెషర్ చూసాం, కానీ అది రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ మన బ్రేక్అవుట్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు, అది రీటెస్ట్ చేసి మళ్ళీ బయింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. సో ఇది కూడా మంచి, నేను చెప్పాను కదా బ్రేక్అవుట్, నేను ఎప్పుడు చెప్తూనే ఉండేది బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ప్యాటర్న్స్ అవి చాలా జెన్యున్ ప్యాటర్న్స్. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని మనం ఈ హై వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1:2 రేషియో ట్రేడ్ అనమాట వోల్టాస్ కూడా. సో ఇది గాయస్ నేను స్వింగ్ ట్రేడింగ్కి ఉన్న ఆపర్చునిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసింది వీటిని. సో మీకు ఒకవేళ ఏమైనా మంచి ఆపర్చునిటీ లాగా అనిపిస్తే, రిస్క్ రివార్డ్ మీకు అనుకూలంగా అనిపిస్తేను చూడండి. నేను ఏ స్టాక్స్ని మీకు అయితే రికమెండ్ చేయట్లేదు, మీరు ఏది తీసుకున్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి, ఓకేనా. బిఫోర్ టేకింగ్ ఎనీ రిస్క్ టు రివార్డ్ రేషియోని ఫాలో అవ్వండి, పొజిషన్ సైజింగ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొత్తగా వచ్చాను, సో కొంచెం తడబడుతూ ఉంటుంది నా వాయిస్, కానీ పోను అది పోతుంది. నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను, సో ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.